రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ప్లాట్లలో కూడా నాణ్యవంతంగా వర్కులు చేస్తానని చెప్పడానికి నేనున్నటువంటి ప్రాంతం ఉదాహరణ ఏదైతే ఉందో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లలో కూడా దాదాపు 13 జోన్లుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. నేను జోన్ 5లో అయితే ఉన్నాను. ఇది చూసుకోవచ్చు. ఈ డ్రైనేజీలు మధ్యలో ప్లాట్ల మధ్య ఏదైతే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ ఎంత పటిష్టంగా కడుతున్నారు, నిర్మాణం చేస్తున్నారని చెప్పడానికి నేను ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉదాహరణ చెప్పాలి. విజువల్లో చూసుకోవచ్చు. డ్రైనేజీకి పక్కన ఉన్నటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్లో కూడా అంతా కూడా కేబుల్స్ అయితే వస్తాయి. ఎలక్ట్రికల్ కేబుల్కి సంబంధించి కానీ టెలిఫోన్ కేబుల్ కానీ ఆ కేబుల్స్ అంతా కూడా ఈ రెడ్గా కనిపించి ఈ పైప్ లైన్లో అయితే వస్తుంది. దానికి సపరేట్ మార్గం అయితే చేశారు. దాని పక్కనే సైడ్ డ్రైన్కి సంబంధించిన స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కూడా ఒక సపరేట్ అయితే చేశారు. దీనికి అసలు సంబంధం లేనటువంటి చేసేది జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి విపత్తు కానీ వాతావరణం తేడాలు వచ్చినా ఈ యొక్క రోడ్లు కుంగినా అలాంటివి కూడా లేకుండా పటిష్టంగా అన్ని రకాలుగా నాణ్యంగా ఈ యొక్క రైతులకి రిటర్నబుల్ ప్లాట్లలో పనులు అయితే జరుగుతున్నాయి. దానిలో భాగంగా డ్రైనేజీ ఎంత పటిష్టంగా నిర్మాణం చేస్తానని చెప్పడానికే నేను చూపించేది ఒక ఉదాహరణ అని చెప్పాలి. డ్రైనేజీ కూడా పక్కా కింద నుంచి దాదాపు 10 అడుగులు కిందకి వెళ్ళి పిల్లర్స్ కూడా పైకి అయితే వచ్చింది. దాని నుంచి పైన ఎంత స్ట్రాంగ్ ఉందో చూసుకోవచ్చు. దాని పక్కనే మళ్ళీ మ్యాన్ హోల్స్ దాదాపు 20 అడుగుల లోతుకైతే మ్యాన్ హోల్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎంత లోతు వెళ్ళిందని చెప్పడానికి ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. మ్యాన్ హోల్ ఈ ప్రాంతం అంతా కూడా ఏదో వాతావరణం వస్తే ఏదో అయిపోతుంది, మునిగిపోతుందని చెప్తున్నారు. కానీ ఈ లేసే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు ఎంత స్థిరంగా ఉంటాయి, ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి చెప్పడానికి ఉదాహరణ అని చెప్పాలి. మ్యాన్ హోల్ చూసుకోవచ్చు. ఎంత లాంగ్ వేశారు అనేది భవిష్యత్తులో ఏదన్నా డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా ఏదైనా ఉండడానికి కూడా చుట్టానికి కూడా అంత లోతుగా వెళ్తే మ్యాన్ హోల్ కిందకైతే వేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ వాటర్ కానీ ఇబ్బంది లేకోకుండా పటిష్టంగా దాని నుంచి కింద పైప్ లైన్ వేశారు. ఆ పైప్ లైన్ అనేది ఈ రోడ్ నుంచి పక్క రోడ్ నుంచి అక్కడికి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ వాటర్ అయితే వెళ్తుందో దానికి ఆ పైప్ లైన్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఈ రిటర్నబుల్ ప్లాట్ వెంచర్లో కూడా ఈ యొక్క రోడ్లు ఎక్కడైతే డివైడ్ చేశారో రోడ్లు డివైడ్ చేసిన చోట దాంతోపాటుగా డ్రైనేజీలు కడుతున్నారు. డ్రైనేజీలకి మ్యాన్ హోల్స్కి సంబంధించిన కట్టే నిర్మాణాల్లో పనుల్లో మాత్రం చాలా క్వాలిటీ ఉన్నాయని చెప్పడానికి నేను చూపించే ఉదాహరణ అని చెప్పాలి. ఏదైతే ఈ రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్లు అన్నింటిలో కూడా ఇదే విధంగా ఇదే నాణ్యతతో ఇదే రకంగా పనులు అయితే జరుగుతున్నాయి. రోడ్లు డివైడ్ చేసేటప్పటికే డివైడ్ చేసిన రోడ్లకి పక్కన ఇరువైపులా సైడ్ డ్రైన్లతో పాటు మ్యాన్ హోల్స్ దాంతోపాటుగా అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేబుల్ వర్కింగ్లో కూడా పనులు కూడా ఎక్కడ రాజీ లేకుండా క్వాలిటీ విషయంలో కూడా రాజీ లేకుండా జరుగుతున్నారు. పనులు సర్వేగా అయితే జరుగుతున్నాయి. ఈ రకంగా చేసుకుంటా పోతే రియల్ ఎస్టేట్ వెంచర్కి మించి క్వాలిటీ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ చెప్పాలి. ఏ కేబుల్కి ఆ కేబుల్ చూసుకోవచ్చు. పైన 4 పైప్ లైన్లు అయితే ఉన్నాయి. దాని కింద ఇంకో 4 ఉన్నాయి. దాని కింద ఒక 4 ఉన్నాయి. మొత్తం 3, 4, 12 పైపుల్లో సంబంధించినటువంటి పైపులకు సంబంధించి ఏర్పాటు చేశారు. దీనిలో ఏ పైపులో ఏ కేబుల్ ఉందనేది కూడా మొత్తం సిగ్నల్ పాయింట్ అయితే ఉంటుంది. సిగ్నల్ పాయింట్ ద్వారా ఏ కేబుల్ ఏ పైపులు ఉందని చెప్పడానికే ఈ సిగ్నల్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు దానికి పక్కనే సపరేట్గా ఉన్నటువంటి ఈ డ్రైనేజీకి అండర్ డ్రైనేజ్ సంబంధించినటువంటి వాల్ నిర్మాణించే సంబంధించి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా లీక్ కాకుండా 4 వైపులా సిమెంట్తో దానికి సంబంధించిన కాంక్రీట్తో ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో హోల్స్ పెట్టారు. దాని పక్కన మ్యాన్ హోల్స్ భారీగా అయితే పెట్టారు. ఈ రకంగా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా డెవలప్ ఉందనేది ఎంత క్వాలిటీతో చేస్తానని చెప్పడానికే నేను చూపించే ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు అంతా కూడా నేను ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జోన్ 5 ఇది. తుళ్ళూరుకి దొండపూడికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. దాదాపు ఇది 300 ఎకరాల్లో ఉన్నటువంటి వెంచర్ ఇది. రాబోయే రోజుల్లో ఈ యొక్క వెంచర్ 4 పక్కల ఈ రాళ్ళు పాతిన తర్వాత ఫిజికల్గా ఈ రైతు ప్లాట్ ఇదే అని చెప్పడానికి నేను ఉన్నటువంటి ప్రదేశం ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, జోన్ 5 రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల నుంచి.